పరిశుద్ధ నామమునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్ ఆమేన్. మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాల తన సేవా జీవితంలో ఈ సముద్రం మీద ఎన్నోసార్లు ప్రయాణం చేశారు. ఎన్నోసార్లు సముద్రము అద్దరికి వెళ్ళాడు. ఇద్దరి నుండి అద్దరికి వెళ్ళినట్లుగా, ఈ సముద్రం దాటినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. తన 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ఈ సముద్రం మీద ఎన్నోసార్లు పెను తుఫానులు వచ్చాయి. ఎన్నోసార్లు తుఫానులనే జయించాడు. అంటే మన ప్రభు యేసుక్రీస్తు వారు ఎన్నిసార్లు 3.5 సంవత్సరాల్లో ఏ సముద్రం మీద అయితే ప్రయాణం చేశారో ఆ సముద్రం మీద మనం ప్రయాణం చేస్తున్నాం. స్తోత్రం కలుగునుగాక. దీనికి 3 రకాల పేర్లు ఉన్నాయి బైబిల్లో. గలిలయ సముద్రం, కిన్నెసరేతు సముద్రం, తిబెరయ సముద్రం. బైబిల్లో చాలా చారిత్రాత్మకమైన ప్రదేశం. ఈ సముద్రం మీదనే పేతురయ్య గారు నీళ్ళ మీద నడిచిన అద్భుతం జరిగింది. ఈ అద్భుతాలన్నిటికీ జరిగిన వేదిక ఈ సముద్రం. ఇలాంటి అద్భుతాలు జరిగే వేదిక మీద ఉన్నాము. ఇదే సముద్రంలో పేతురయ్య గారు 153 చేపలు కుడి ప్రక్కన వల వేయమని చెప్తారు. కుడి ప్రక్క వేస్తే 153 గొప్ప చేపలను పట్టిన సముద్రం ఇది. 2 దోణిలు పిగిలే అంతగా విస్తారమైన చేపలు పట్టింది ఈ సముద్రం మీదే. ఈ సముద్రంలో ఎన్నో అద్భుతాలు. 2 దోణిలు నిండిన సమృద్ధి. 2 దోణిలు ఒక్క వలేస్తే 2 దోణిలు నిండిన సమృద్ధి. ఏసే మాట విని ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఈ సముద్రం మీద జరిగింది. ఈ సముద్రం మనం ప్రయాణం చేస్తూ మన ప్రభువు చేసిన అద్భుతాలను మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ కన్న తండ్రి, వందనాలు. ఏ సముద్రం మీద అయితే మీరు అనేక పర్యాయాలు నడిచారు, ఏ సముద్రంలో రేగిన తుఫాను అయితే మీరు అణిచివేశారు, ఏ సముద్రంలోనైతేనైనా నీ మాట చొప్పున వల వేసిన వారు విస్తారమైన చేపలు పట్టారు. అద్భుతములు చూసిన, అద్భుతములు పొందారు నాయన. ఈ సముద్రం మీద ప్రజలు అద్భుతములు చూశారు, అద్భుతములు పొందారు. మీరు అద్భుత కార్యాలు చేశారు. ఈ సముద్రం మీదే మీరు నీళ్ళ మీద నడిచి వచ్చినారు. ఈ సముద్రం మీదనైనా పేతురు అపోస్తలుడు కూడా నీళ్ళ మీద నడిచినారు. అలాంటి మహత్తరమైన అద్భుతములు, ఆశ్చర్యకరం జరిగిన సముద్రం మీద మేము ప్రయాణమై వెళ్తూ ఉండగా నీ సన్నిధి మాతో కూడా ఉంచండి. అనుక్షణం మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని మహిమపరిచే కృప దయచేయండి. ప్రభువా, మీరు శరీరధారిగా ఉన్న రోజుల్లో ఏ సముద్రం మీద ప్రయాణం చేశారు, మేము కూడా ఆ సముద్రం ప్రయాణం చేయడం మీరు ఇచ్చిన కృప కొరకు స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సముద్రం అద్దరికి వెళితే అది గరాసేనుల ప్రాంతం. అద్దరికి వెళితే అవతల వైపు దాటితే అది గరాసేనుల ప్రాంతం. ఆ గరాసేనుల ప్రాంతం బైబిల్లో ఇంచుమించు అనేక సందర్భాలలో వాడబడిన ప్రదేశం ఇది. ఇప్పుడు మీ కనులారా చూస్తున్నారు. హ్యాపీగా లేదా? ఆ సముద్రం ప్రయాణం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.